నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఒక క్రూషియల్ ఇష్యూ ఎంత త్వరగా కుదిరితే ప్రతి ఒక్క లైఫ్లో అది అంత త్వరగా అడ్రస్ చేస్తే మంచిదని అనిపించింది. క్లయింట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఏదో ఒక ఇష్యూ తోటి లోడింగ్స్ పడుతున్నాయి. అంటే లోడింగ్ అని అంటే ఏదైనా ఇష్యూ ఉంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేయటము, లేకపోతే అసలు ఇన్సూరెన్స్ ఇవ్వము అని చెప్పటం, ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి కొంతమందిలో. అయితే షుగర్, బీపీ, థైరాయిడ్, XYZ రకరకాల సమస్యలు, కుడ్ బి హార్ట్ రిలేటెడ్ ఆర్ కొలెస్ట్రాల్ రిలేటెడ్, ఇట్లా రకరకాల సమస్యలు. సో నేను కూర్చొని అనలైజ్ చేస్తే అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అసలు ఏంటి కాజ్ అని చెప్పి ఆలోచించడం మొదలు పెడితే సహజంగా అందరి మైండ్లోకి వచ్చేది ఫుడ్ వల్ల వస్తుందని అనుకుంటున్నాను. కానీ నేను ఒక ఫైనాన్షియల్ పర్సన్ కాబట్టి దాని అన్ని విధాలుగా అసలు నిజంగా ఫుడ్ రిలేటెడ్ అయినా వాళ్ళకి ఇంకేదైనా సమస్య ఉందని ఆలోచిస్తే ఒక విషయం అయితే క్లియర్. స్ట్రెస్సే ప్రతి మనిషి జీవితానికి మొదటి శత్రువు. ఫుడ్ కొంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది హెల్త్ పాడవడానికి, కానీ స్ట్రెస్ 99% కాంట్రిబ్యూట్ చేస్తుంది మన హెల్త్ని పాడు చేయడానికి. సరే, ఏమంత స్ట్రెస్ వస్తుంది? ఇంతకుముందు బతకలేదా? ఇంతకుముందు మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కానీ, మన గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళందరూ కానీ బాగానే ఉన్నారు కదా, సరే ఏంటి ఇంత సడన్గా ఎంత చేంజ్ వచ్చింది అని చెప్పేసి అనలైజ్ చేయడం మొదలు పెడితే అక్కడే ముందరకు వచ్చింది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఏంటి, ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒక మనిషిని పూర్తిగా పాడు చేసే అంతగా ఇబ్బంది పెడుతుందా అన్న ఒక విషయం నేను ఆశ్చర్యపోయి దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేశాను. సో దానికి గల కారణం ఏంటి? సింపుల్. వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది, లైక్ నాకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు లేకపోతే మా ఇంటికి కూడా ఎవరు రావట్లేదు, కనీసం కారు లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినా కానీ కనీసం ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇట్లా రకరకాల సమస్యల వల్ల ఎవరికి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ పియర్ కంపారిజన్ XYZ వాళ్ళు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నంలో వాళ్ళ బడ్జెట్స్ని వాళ్ళు చూసుకోకుండా ఏదో ఒక ఇల్లు తీసుకునే ప్రయత్నం EMI, కార్ తీసుకునే ప్రయత్నం ఒక EMI, మంచి ఫోన్ ఒక EMI, రకరకాలుగా EMI XYZ, ఒక పిల్లల్ని మంచి స్కూల్లో, ఈ మధ్య పిల్లల్ని స్కూల్ విషయంలోకి వస్తే అసలు ఆ పెద్ద స్కూల్ పేరు చెప్పడం, స్కూల్ పేరు కాదు, స్కూల్ ఫీజు చెప్పడం ఒక పెద్ద ఇదైపోయింది. అంటే ఇది ఎటువైపుగా దారితీస్తుంది? ఎటువైపు పరిగెడుతున్నాం మనం అంతా? వాళ్ళు అదంతా సాధించే క్రమంలో అసలు వాళ్ళు కోల్పోతున్నారా అని ఒక ప్రశ్న నాకే లేవెత్తింది. సరే, ఒకసారి బడ్జెటింగ్ చేసి చూద్దాము. ఒక మనిషి హైదరాబాద్ లాంటి సిటీలో 1.5 లక్ష జీతం వచ్చినా బతకలేడా? ఇంకా డబ్బుల కోసం అప్పులు చేస్తూ వాటికి వీటికి పరిగెడుతున్నాడే అని చెప్పేసి వాటికి సంబంధించి 1.5 లక్ష రూపాయలకు ఒక బడ్జెట్ నేనే ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేశాను. ఒక మనిషి కంఫర్టబుల్గా బతకడానికి నేను చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి. క్వాలిటీ లైఫ్ అని అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కంఫర్టబుల్గా తినటము, ఎంతో కొంత డబ్బుల్ని సేవ్ చేయటము, మిగిలిన టైంని వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయటము, పిల్లలతో స్పెండ్ చేయటము, ప్రశాంతంగా ఎక్కడికైనా చిన్న చితక వెకేషన్స్కి వెళ్ళటము, వీకెండ్ ఒక సినిమాకి వెళ్ళటము, నెలకు ఒక్కసారైనా ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళటము, ఒక మంచి క్వాలిటీ లైఫ్ స్పెండ్ చేయడానికి అసలు మనం 1.5 లక్షలో కూడా మనం ప్లాన్ చేసుకోలేమా అని చెప్పేసి నేను ఒక చార్ట్ని ప్రిపేర్ చేశాను. అదంతా కూడా ఒకసారి మీ ముందు పెడతాను, అదంతా కూడా మీరు చూడొచ్చు. సో గ్రాసరీస్ అని, మొబైల్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్, ఇట్లా రకరకాల కేటగిరీస్, అంటే ఒక జీవితంలో ఏవేవి చెయ్యాలో వాటన్నిటికీ కావాల్సిన టోటల్ ఎక్స్పెన్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా 1,16,000 రూపాయలు ఇంక్లూడింగ్ రెంట్ అన్నీ కలిపి క్యాలిక్యులేట్ చేస్తే 1,16,000 రూపాయలు వచ్చింది. 1,50,000లో అటు ఇటుగా ఒక 33,000 రూపాయలు అటు సేవింగ్స్ అయితే కనపడుతుంది. అదే ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పేరుతోటి ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాల్సిందే, లేకపోతే అసలు నా ఇంటికి ఎవరు కూడా రావట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు అన్న దాంతో ఒక సొంత ఇల్లు, ఫంక్షన్కి వెళ్తే విలువ ఇవ్వట్లేదని ఒక కారు కొనే ప్రయత్నం చేసి సేమ్ ఎక్స్పెన్సెస్కి ఈ 2 కాంపోనెంట్స్ని మార్చాను. ఒకవేళ సొంత ఇల్లు కొంటే ఎంత EMI పడుతుంది? ఏముంది, ఇప్పుడు ఎక్కడ కొన్నా కానీ ఒక 70-80 లక్షలు ఇల్లు లేదు కదా, సరే మొత్తం ఆల్మోస్ట్ లోన్కి వెళ్ళాడు అనుకుందాం, 100% లోన్కి వెళ్ళినా కానీ 75,000 అయితే EMI వస్తుంది. అట్లాంటి ఒక 80 లక్షల ఇంటికి ఎంత వద్దండి? మనం ఇంతకుముందు కేటగిరీలో చూసుకుందాం, 22,500 అప్రాక్సిమేట్గా పెట్టుకున్నాం. అంతకు మించే ఉంటుంది కదా, 80 లక్షల ఇంటికి ఎంత ఉంటుంది రెంట్? అంతే. ఆ 75,000 EMI పడుతుంది. కారు కావాలి 24,000, 15 లక్షలు లేదు, కారు లేదు కదా, అటు ఇటుగా 7 సంవత్సరాలు వేసుకున్నా కానీ 24,000 రూపాయల దాకా EMI వస్తుంది. ఈ 2 కేటగిరీసే మార్చేసి, ఈ 2 కేటగిరీస్ మార్చడంతో 33,000 మిగలాల్సింది కాస్త 35,000 నెగిటివ్లోకి వెళ్ళిపోయాడు ఆ మనిషి. సరే, ఇప్పుడు ఈ మనిషి కేసులో తను ఇంకా నెగిటివ్లోకి వెళ్ళాడు కదా అని చెప్పేసి ప్లాన్ B ప్రిపేర్ చేసుకుందామని చెప్పి రకరకాల ఎక్స్పెండిచర్స్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తే తినే తిండి దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇంట్లో ఆఖరికి పని మనిషిని కూడా కంఫర్టబుల్గా పెట్టుకోలేని సిచ్యువేషన్ వస్తుంది.
పిల్లల స్కూల్ ఫీజుని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, గిఫ్ట్స్ డొనేషన్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, పేరెంట్స్కి సంబంధించిన ఇన్సూరెన్స్లు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, రెస్టారెంట్లు, సినిమాలు అన్ని కాంప్రమైజ్ అయితే అప్పుడు దానికి మనకు మ్యాచ్ అవుతుంది. ఏంటి ఇంత కాంప్రమైజ్ అవ్వడానికి మనం బతికేది అనిపించింది ఎంత చూసాక. అక్కడేమో ఏమీ కాంప్రమైజ్ కాకుండా 33,000 మిగులుతుంటే ఇక్కడ జీవితం అంతా కాంప్రమైజ్ అయితే ఒక 1,000 రూపాయలు మిగులుతున్నాయి. సరే ఎందుకు ఇన్ని కాంప్రమైజ్ కావాలి, మన లైఫ్ అంతా కాంప్రమైజ్ అవ్వకూడదు, మనం అవసరమైతే ఇన్కమ్ని పెంచుకుందాం అని చెప్పేసి ప్లాన్ సి. ఎంత 35,000 షార్ట్ ఫాల్ కదా, అన్నీ అనుభవిద్దాం, 35,000 రూపాయలు ఎక్స్ట్రా సంపాదిద్దాం. ఈ ఎక్స్ట్రా సంపాదిద్దాం అన్న ఒక దాంతో జరిగే ప్రమాదం ఎంత ఉందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేస్తారు ఎక్స్ట్రా సంపాదించడం అని అంటే, అయితే అక్కడ ఇక్కడ మళ్ళీ ఏదో ఒక అప్పు చేసి స్టాక్స్లో సంపాదిస్తాం. ఈజియెస్ట్ వెతుక్కుంటాం కదా, ఏదో ఒక ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ బిజినెస్ పెట్టాడు, ఆ ఫ్రెండ్లో పెట్టుబడి పెడతాం, ఏదో ఒకటి ఆ బెట్టింగ్లో ట్రేడింగ్లో, లేకపోతే ఏదో ఒక అదేంటి మూన్ లైటింగ్ ఏదో అంటారు కదా, జాబ్స్ ఓవర్ టైం ఇట్లాంటివి చేయటము. ఇవి చేసే క్రమంలో ఇంకేదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ ఇన్ ద సెన్స్ ట్రేడింగ్, స్టాక్స్ బయ్యింగ్ అవి సరిగ్గా వర్కౌట్ కావు, డబ్బులు పోతాయి. సరే ఇవేమీ చేయట్లేదులే, ఏదో ఒక మూన్ లైటింగ్ చేసుకుంటున్నానులే, ఏదో ఒకటి ఎంతో కొంత వస్తుందిలే అని అనుకుంటే 35,000 50,000 ఏదో వస్తుందిలే అని అనుకుంటే, ఒక్క నెల ఉద్యోగం మానేయాలి అన్నా కానీ మనం ఎఫర్ట్ చేయలేని కండిషన్. ఆఫీస్లో ఏదో ప్రాబ్లం, ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఏదో పొలిటిక్స్ ప్లే చేసి మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తున్నారు, మీరు జాబ్ చేంజ్ అవ్వాలి అని అంటే గ్యాప్ వస్తుంది. ఒక్క నెల గ్యాప్ వచ్చినా కానీ ఇక్కడుండే ఈ ఖర్చులన్నీ మీద పడిపోయి నన్ను ఎక్కడ మింగేస్తాయన్న భయంతో కక్కలేక మింగలేక అక్కడ బతికేస్తూ ఉంటాం. ఎటు పోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో వణికిపోతూ ఉంటాం. కనీసం ఒక 2-3 నెలలు లీవ్ తీసుకోవాలి, గ్యాప్ తీసుకోవాలి, కెరియర్ బ్రేక్ ఉండాలి, ఏదో ఒకటి ఆలోచించుకోవాలి అన్నా మీకు ఆ పరిస్థితి ఉండదు. ఈ ఎక్సెస్ మనీని క్రియేట్ చేయడం కోసం ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం కాంప్రమైజ్ అవుతుంది, దానివల్ల ఫ్యామిలీలో సమస్యలు, పిల్లలకి ఇవ్వాల్సిన క్వాలిటీ టైం కాంప్రమైజ్ అయిపోతుంది, అందులో పిల్లలతోటి మన రిలేషన్ గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఫైనల్గా ఏం మిగులుతుంది అని అంటే, తొందరగానే ఈ స్ట్రెస్ వల్ల బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, హార్ట్, కొలెస్ట్రాల్, XYZ అన్నీ తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. అదే ఫస్ట్ కేసులో మనం ఏం చూసాం, 33,000 మిగులుతున్నాయి. వాడు ఉద్యోగం మానేసిన 2-3 సంవత్సరాలు చేసుకొని ఉద్యోగం మానేసిన వాడి దగ్గర కార్పస్ ఉంటుంది, హీ కెన్ లీవ్ 2, 3, 4, 5, 6 నెలలు హీ కెన్ లీవ్, వాడికి ఏం ప్రాబ్లం లేదు, బికాస్ ఈజ్ హ్యావింగ్ ఇనఫ్ కార్పస్ కదా, బతకగలుగుతాడు, ఎటువంటి సమస్య లేదు, ఎవరి మీదకి రాడు, కార్పస్ ఉంటుంది. ఇతనేమో సేవింగ్ చేస్తున్నాడు ఉన్న జీతంలోనే, అతనేమో అసలు నెక్ టు నెక్ మూన్ లైటింగ్ చేసి కూడా కనీసం సంపాదించుకోలేని పరిస్థితి, లేదా ఏదో ఒక తప్పుదారి తొక్కేసి జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితి. అసలు మనకి మనమే చూస్ చేసుకోవాలి, మనకి ఏది కావాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలా లేకపోతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావాలా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మనం ఒక్కరి జీవితంతో కాదు కదా కంపేర్ చేసుకోవాల్సింది. వాడెవడో అన్నాడు, వాడి ఇంటికి రాకపోతే ఏమవుతుంది, వాడు సారీ కొంచెం బ్యాడ్గా వచ్చింది వర్డ్, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్, ఐఎమ్ వెరీ సారీ. బట్ అసలు నువ్వు సొంత ఇల్లు లేకపోతే నీ ఇంటికి రానుడు నీ చుట్టం ఎట్లా అవుతాడు, ఈ ఒక్క విషయాన్ని కొంచెం ఆలోచించండి. వాడు అసలు మన చుట్టం కాదు కదా, వాడు మన ఫ్రెండ్ కాదు కదా, అండ్ వాడి కోసం మీరు ఇల్లు కొనేది. కార్లో దిగకపోతే నీకు రెస్పెక్ట్ ఇవ్వను అన్నవాడు అసలు నీ రిలేటివ్ ఎట్లా అవుతారు. అట్లాంటి ఫంక్షన్ నువ్వు వెళ్ళడం ఏంటి, అంత చీప్ క్యారెక్టర్ దగ్గర నువ్వెందుకు వెళ్తున్నావు, అసలు హౌ చీప్ దే ఆర్. నీ కార్ని నీ ఇంటిని చూసి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, నిన్ను చూసి కాదు కదా. అట్లాంటి అసలు నీకెట్లా పంచుకోతాడు. తీసి అవతలు దోసేయి, తీసి పడేయి, చింపి పడేయి, నీ లైఫ్లో నుంచి షిఫ్ట్ డిలీట్ కొట్టేవు. సాఫ్ట్వేర్ వాళ్ళే కదా మనంతా, అందరూ కంప్యూటర్ వాడటం వచ్చేది, సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ కంప్యూటర్ షిఫ్ట్ డిలీట్ కొట్టి పడేయండి జీవితంలో నుంచి. మనకు కావాల్సింది కంఫర్టబుల్ లివింగ్ అండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి, బతుకుతున్నాం కదా, ప్రశాంతంగా ఉండాలి, 4 రూపాయలు దాచిపెట్టుకోవాలి. అరే రేపు ఉద్యోగం పోతే మన బతుకులేంటి అని భయం పడుతూ ప్రతిరోజు రాత్రి నిద్ర ప్రశాంతంగా పోలేము. నిద్రపోతే తెల్లారి లెగిసేసరికి మేనేజరే కల్లోకి వచ్చి నిద్ర లేపుతాడు, స్ట్రెస్ తోటి లేగుస్తాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేం. ఎందుకు ఇదంతా ఇంత అవసరం లేదు కదా మనకి. కంఫర్టబుల్ లివింగ్ కదా మనకు కావాల్సింది, ఎవరి కోసం ఇదంతా చేయొద్దు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇయర్ బై ఇయర్ పెరగాల్సింది, ఒకేసారి ఎవరి కోసమో పెరిగేది కాదు కదా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనకి మనతో పోటీ, ఒకరితో మనకి పోటీ ఏంటి. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాను, నీ కోర్స్ నేర్చుకోవాలి, నెక్స్ట్ ఇయర్కి ఇంకేం నేర్చుకోవాలి, అంతే ఎదగాలి. ఇది మన లివింగ్, దిస్ గివ్స్ ద క్వాలిటీ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం పోరాడేవాడు 45 ఏళ్ల కల్లా వర్క్ చేసి అవుట్ గేమ్ నుంచి, ఇంకేముండదు ఒంట్లో. క్వాలిటీ లైఫ్ లీవ్ చేసేవాడు వాడు 70 సంవత్సరాలు పని చేయగలుగుతాడు. నువ్వు 45 సంవత్సరాలు పని చేసి రిటైర్ అయిపోతావు, అయిపోతుంది పనికి అంతేనా అంటే అఫ్కోర్స్ అయిపోవాల్సింది, ఇంకా ఆప్షన్ లేదు, నీ ఒంట్లో ఏం మిగలదు కదా. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. రియల్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా, 40 సంవత్సరాలు రిటైర్ అవ్వడం కాదు, 75 సంవత్సరాలు వచ్చిన పని చేయగలగటం.
అప్పటిదాకా పని చేయాలంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మ్యాటర్స్. సో ఎటువంటి లైఫ్ కావాలో మీరు చూస్ చేసుకోండి. ఒకడు వచ్చి మీ లైఫ్లో చూస్ చేసేలాగా మీరు స్పేస్ ఇవ్వకండి మీ లైఫ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.